అలాగే ఇప్పుడు మీరు 2013లో ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి రీసెంట్గా వీఆర్ ఇన్ 2026 ఈ టైంలో కూడా కాస్టింగ్ కౌచ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. సో మొన్న చిరంజీవి గారు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ఆడపిల్లలు కూడా ఇండస్ట్రీకి రావాలి, తెలుగు అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి రావాలి అని చెప్పి ఆయన మాట్లాడిన ఒక మాటని దాని మీద చాలామంది రకరకాలుగా స్పందించారు. చిన్మయి గారు కావచ్చు, ఇంకా ఎవరన్నా కావచ్చు. దీని గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఎస్ ఉంది, నిజంగానే ఇప్పటికీ 2026లో డెఫినెట్లీ ఉంది. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో ఉన్న వాళ్ళు ప్రయత్నంలోనే ఉన్నారు. ఎందుకంటే ఐ థింక్ అది కూడా అంతే, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్. అంటే ఇప్పుడు ఒక ఫీల్డ్లో 100 పీపుల్ ఉన్నారు. ఆ 100 పీపుల్లో ఇద్దరు కాదని చెప్పి 98 పీపుల్ ఓకే అని చెప్తే ఆ మార్కెట్ అలాగే ఉండిపోతుంది. సో వానబీస్ ఇప్పుడు వెన్ దట్ విల్ వాష్ అవుట్ ఈస్ ఆన్ ద డే వెన్ వీ స్టార్ట్ గివింగ్ క్రెడిట్ టు ఎబిలిటీ. మనము మెరిట్ బేసిస్ మీద ఇండస్ట్రీ రన్ అవుతుంది అనేటప్పుడు ఈ XYZలన్నీ పక్కన వెళ్ళిపోతాయి. ఏ రోజు వరకు, అందుకే నేను అన్న ద డే వి స్టార్ట్ ప్రోగ్రెసింగ్ ఇస్ దాట్ వెన్ వి స్టార్ట్ లుకింగ్ బియాండ్ ఏజ్, సైజ్, కలర్. ఇది ఏమైపోయిందంటే కొన్ని మనము ఇంకా అదే పారామీటర్స్ మీద రన్ అవుతున్నాం. అంటే ఇప్పుడు ఇలా ఉంటేనే అలా ఉంటేనే అని కొన్ని ఉన్నాయి. అలా చాలా వానబీస్, అంటే నేను చేయాలనున్న వాళ్ళకి నౌ సమ్వన్ ఇస్ మేబీ లీన్, థిన్, స్లిమ్ ఏదైనా ఉంటుంది అమ్మాయి. సో కాల్డ్ అది పాత హీరోయిన్ స్టాండర్డ్స్కి సెట్ అయిన, ఆ ఫిక్సేటెడ్ మైండ్ సెట్కి ఫిక్స్ అయిన. బట్ మేబీ షీ డజంట్ నో టు డాన్స్, డజంట్ నో టు యాక్ట్. అలాంటివి నో సో మెనీ. అంటే ఎంతో సినిమాల్లో మైనస్ ఎవరని చెప్తే ఆ ఒక ఆమెనే ఉంటుంది. సినిమా సక్సెస్ఫుల్, సినిమాలో చాలా బాగుంది కానీ ఆ మైనస్ ఒక హీరోయిన్ తప్ప మిగతాదంతా బాగుంది అని చెప్తాం.